రీసెంట్ ఇండియన్ సెన్సేషన్ 'దురంధర్ 2' చెప్పినట్టుగానే మార్చ్ 19న రిలీజ్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 2025లో డిసెంబర్‌లో రిలీజ్ అయితే 3 మంత్స్ గ్యాప్‌లోనే సెకండ్ పార్ట్ వచ్చింది. ఇంత తక్కువ గ్యాప్‌లో సీక్వెల్ రావడం అనేది రేర్. ఇదే ఫస్ట్ అని చెప్పాలి. 'బాహుబలి 2' చూసుకున్నా గానీ మినిమమ్ వాటికి 3 ఇయర్స్ పట్టింది. 'పుష్పకి' 4 ఇయర్స్, 'కేజీఎఫ్' కూడా అంతే. అది కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయింది. ఇంత తక్కువ గ్యాప్‌లోనే తీశాడు. మళ్ళీ మూవీ రన్ టైమ్ చూసినట్టయితే ఫస్ట్ పార్ట్ 3 ½ 30 మినిట్స్ ఉంటుంది. సెకండ్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ 4 అవర్స్‌తో పాటు ఉంటుంది. ఆదిత్య ఇప్పుడు ఈ పేరు అనేది ఇండియా మొత్తాన్ని ఊపేస్తుంది. అతని ఫస్ట్ మూవీ వచ్చేసి 'యూరి' 2019లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ మూవీ తన సెకండ్ ఫ్రాంచైజీ 'దురంధర్ 2'. ముఖ్యంగా ఈ మూవీని కొందరైతే అసలు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక ప్రాపగండా మూవీ అని. ఈ మెయిన్ అనే వాళ్ళంతా ఈ కాంగ్రెస్ మద్దతుదారులు, ఈ పాకిస్తాన్ వాళ్ళే. ఇదంతా మనకు కళ్ళు కట్టినట్టు చూపిస్తారు. అంటే ఈ కోణాన్ని అనేది పాకిస్తాన్ వైపు నుంచి చూపెట్టారు కదా, ఎలా కుట్ర చేశారు ఏంటనేది. ఇదంతా మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు యష్ రాజ్ మూవీస్ అది చూసినట్టయితే 'వారు', 'టైగర్', 'ఎగ్ ద టైగర్', 'పఠాన్' ఇవన్నీ చూసినట్టయితే ఏదో పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తారు, హిందువులను విలన్స్గా చూపిస్తారు. అది ఏంటో అర్థమే కాదు. అంతేకాకుండా కొన్ని బయోపిక్లో కూడా చూసినట్టయితే అసలు వాళ్ళు చేసింది ముస్లిమ్స్ అయితే విలన్లను హిందూ పేర్లు పెడతారు. ఎందుకంత భయం? మళ్ళా ఇందులో మూవీ అసలు రణ్వీర్ సింగ్ గట్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ బేస్డ్ ముస్లిమ్స్ మీద తీసినప్పుడు మూవీ అంటే ఎవరైనా కానీ ఇప్పుడు బాలీవుడ్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ సామాజిక వర్గం ఉంటుంది. బట్ రణ్వీర్ సింగ్ అసలు ఆ గట్స్కి హ్యాట్సప్. నిజంగా ఇప్పుడు ఇంత పేరుకు 100% రణ్వీర్ సింగ్ అచీవ్డ్ అని చెప్పాలి. మూవీలో కూడా డిఫరెంట్ షేడ్స్ తోటి ఆకట్టుకున్నాడు. రణ్వీర్ సింగ్ మనకు బయట చూసినట్టయితే కొంచెం అల్లరి చిల్లరగా ఉంటాడు. బట్ అతను మూవీస్ చూసినట్టయితే ఓన్లీ రోల్లో ఉంటుంది, యాక్టింగే ఉంటుంది తప్పించి మిగతా ఎక్కువ కూడా ఉండదు. సపోజ్ ఇప్పుడు 'పుష్ప' చూసినట్టయితే 'పుష్ప' సెకండ్ పార్ట్లో అయితే హీరోకి తగ్గట్టు ఎలివేషన్స్ అని అదని ఇదని ఇస్తుంటాడు. బట్ ఈ 'దురంధర్'లో అయితే కథ మీదనే దృష్టి పెట్టాడు ఆదిత్య. కథతో పాటే కొన్ని ఎలివేషన్స్ అనేది వస్తుంది. అంతేగాని సపరేట్గా ఎలివేషన్స్ అనేది ఏం పెట్టుకోలేదు ఆదిత్య. నిజంగా ఈ మూవీ ఇప్పటికీ స్టిల్ 10 డేస్కి కలెక్షన్స్ వచ్చేసి 1300 crores. అంతేకాకుండా ఓవర్సీస్లో బాలీవుడ్ని బాహుబలిని బీట్ చేసింది. బాహుబలి కలెక్షన్లు వచ్చేసి 380 crores ఓవర్సీస్లో. ఇది 21 millions అయితే క్రాస్ చేసింది. మన ఇండియన్స్ రూపీస్లో అయితే 380 crores పైన అయితే క్రాస్ చేసి దాన్ని బీట్ సెట్ చేసింది. ఈ మూవీ అయితే లాంగ్ రన్లో 2000 crores అయితే ఖచ్చితంగా కొడుతుంది. ఇప్పుడు మన టాప్ లిస్ట్లో చూసుకున్నట్టయితే అసలు 'పీకే' మూవీ 2014లో రిలీజ్ అయిన ఆ మూవీ కలెక్షన్స్ ఇండియాలో వచ్చేసి 690-700 crores. మిగతా ఈ 1300 crores అనేది చైనాలో అంటున్నారు. ఆ చైనా నుంచి మనకు ట్రాక్ అనేది ఉండదు, ఎంత ఏమనేది. బట్ ఆ చైనా పేరు చెప్పుకొని ఇప్పటికీ 'పీకే' అనేది ఉంది. 'పీకే' నాకు కూడా అప్పుడు ఆ టైంలో బాగానే అనిపించింది, రాజ్ కుమార్ హీరాని. బట్ ఎప్పుడైతే అందులో మన దేవతల మీద అతను చేసింది ఇంత అంటే మన ఓన్లీ హిందూ దేవుళ్ళ మీద చేసింది అది నచ్చలేదు. ఎందుకంటే రాజ్ కుమార్ హిరానీ అంటే ఒక గౌరవం ఉండేది, అంటే మూవీస్ అయినా ఏవైనా. ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజ్ కుమార్ హిరానీ ఆ మూవీస్ దగ్గర నుంచి అతని గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉంది. 'సంజు' 500 లోపల, ఈ 'డంకీ' అదైతే 250 లోపే అయిపోయింది. అతను ఒక హిందూ అయి ఉండి మన హిందువుల మీద చులకన చేయడం అనేది నచ్చలేదు. ఇంకా ఈ ఈ బాలీవుడ్ అంతా చూసినట్టయితే ఒకటే ధోరణి. ఇప్పుడు మనం 90స్లో అయితే ఇప్పుడు ఇండైరెక్ట్గా కొన్ని కథనాలు కూడా వచ్చాయి. వాళ్ళకు ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసింది ఢీ కంపెనీ అని, దావూద్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి అంత సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎగెనిస్ట్ మీద తీయడానికి వాళ్ళకు అంత ధైర్యం ఉండదు. ఇప్పుడు ఈ మూవీలో నిజంగా ఈ మూవీలో అసలు బాగా ముస్లిమ్స్ల మీద నెగిటివ్ ఏం చూపెట్టాడో ఏమైతే లేదు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఎవరైతే మద్దతుదారులు ఉంటారో వాళ్ళు ఈ మూవీ అనేది నచ్చదు. ఇప్పుడు చాలామంది
ఇప్పుడు ఇది ఒక ప్రాపగండా మూవీ. ప్రాపగండా అసలు ఇది ప్రాపగండా మూవీ ఎక్కడుంది అసలు? ఇది నిజాలు మన హిందుస్థాన్ మీద జరిగిన నిజాలను చూపిస్తే వీళ్ళకి ఎక్కట్లేదు. అంతేకాకుండా కొందరు సోకాళ్ళు ఇండియాలో ఉంటుకుంటూ భారత మాతకి జై అననికి కొందరికి ఇబ్బంది. అలాంటి వాళ్ళు ఎందుకని ఇక్కడ ఉండడం? వాళ్ళకి నచ్చిన దేశాలకు వెళ్తే బాగానే ఉంటుంది. కానీ వెళ్ళరు. ఇక్కడనే ఉంటారు వాళ్ళు. ఈ మూవీ నిజంగా అసలు ఈ 99% అంటే హిందూ భావజాలం యాంటీ యాంటీగా ఉన్నవారు ఎవరు చూడలేదు. ఓన్లీ హిందూ భావజాలం హిందూ సపోర్టర్స్గా ఉన్న వాళ్ళే ఇంత ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చిందంటే అసలు నాటే జోక్. ఇంకా అన్ని వర్గాలకు చేస్తే మన ఇండియన్ మూవీ ఎక్కడికో వెళ్తుంది. నిజంగా ఇది ప్రాపగండా మూవీ కానే కాదు. కొందరు సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు అసలు ఈ మూవీని ఇదొక ప్రాపగండా మూవీ అని ప్రమోట్ చేస్తున్నారు. అలా ఏమీ లేదు. వాళ్ళంతా మద్దతుదారులు అనేది అందరికీ తెలిసిపోతుంది. ఇంకోటి బాలీవుడ్ ఇప్పుడు మార్చ్ 19నే పవన్ కళ్యాణ్ గారి మూవీ వచ్చింది. నాకైతే అది ఎందుకో హడావిడిలో రిలీజ్ చేస్తారనిపించింది. ఎందుకంటే దురందర్కి ఇదొక సపరేట్ స్టేజ్ దాటిపోయింది. పేట్రియాటిక్ మూవీ అని చెప్పి ప్రతి ఒక్కరికి చూడాలని ఉంది. అందులోనూ తెలుగు డబ్బింగ్ కూడా చేశారు కాబట్టి అది ఉంది. వీళ్ళు మన మూవీ బాగానే ఉంటే చూస్తారు. బట్ ఇది ఒక పేట్రియాటిక్ ఒక దేశభక్తి లెక్క పోయింది కాబట్టి చాలా మందికి చూడాలని పోయింది. ఇంకోటి ఈ టాక్సిక్ పెద్ది ఇవన్నీ మూవీస్లు పోస్ట్పోన్ అయ్యి ఉస్తాద్ భగత్ సింగ్ ఓన్లీ తెలుగు వరకే అని చెప్పి హడావిడిగా చేశారు. అది ఒక్కటి నచ్చలేదు. మిగతా టైంలో మేలో చేస్తే ఈజీగా నడిచే ఆ లోపు ఎందుకంటే ఈ ఉన్న 1 వీక్ 26 ఉన్న సినిమాని ముందు తీసుకొచ్చి హడావిడిగా దేవిశ్రీని తప్పుపోయి తమతోటి రాత్రింబవళ్ళు ఆర్ఆర్ చేయించి అది చేయించి రిలీజ్ చేశారు. అట్లా కొంచెం మిస్టేక్ అయిపోయింది. కొంచెం లేట్గా రిలీజ్ చేసినా ఎందుకంటే దురందర్కి ఇచ్చే వాల్యూ ఇచ్చేసి తగ్గిస్తే బాగుండు. ఇంకోటి మన తెలుగు హీరోలందరూ దురందర్ మీదనే చాలా హైప్ ఇచ్చారు. చాలామంది ట్వీట్ చేశారు. బట్ బాలీవుడ్లో చూసుకున్నట్టయితే ఒక్క హీరో కూడా ట్వీట్ అనేది వేయలేదు. రణ్వీర్ సింగ్ గురించి అయినా రణ్వీర్ సింగ్తో క్లోజ్గా ఉండే హీరోస్ అయినా ఎవరైనా హీరోయిన్స్ ఎవరు చేయలేదు. అంతేకాకుండా రణ్వీర్ సింగ్ వైఫ్ దీపికా పదుకొన్ కూడా ఒక్క ట్వీట్ అనేది చేయలేదు. అంటే మనం చూసినట్టయితే బాలీవుడ్ అంతా ఎప్పుడైతే ఈ హిందువుల మీద దాని మీద సినిమాలు చేశారో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాంచి కొంచెం అయితే మన యాంటీ హిందూ తీసే వాళ్ళకైతే ఇప్పుడు ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ దురందర్ అయితే కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది ఆదిత్యధర్. ఇప్పుడు ఆదిత్యధర్ని క్రాస్ చేయాలంటే అసలు నాటే జోక్. నేను పుష్ప 2 కలెక్షన్ చూసినప్పుడైతే ఈ మధ్యలో ఎవరు బీట్ చేయలేదు అనుకున్నాం. బట్ దాన్ని దురందర్ అయితే బీట్ చేసింది. ఇప్పుడు దురందర్ 2ను బీట్ చేయడం అయితే కొంచెం టైం పడుతుంది. మెయిన్ బాలీవుడ్ మూవీస్కి అయితే ఇది చాలా కష్టమే. సౌత్లో అయితే మూవీస్ ఉన్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ అంటే బీట్ అవుతుంది. బట్ టైం పడుతుంది. బట్ ఈ రేంజ్ యుఫోరియా అయితే ప్రతి మూవీస్కి రావాలంటే కష్టం. ఇంకోటి రణ్వీర్ సింగ్ అంత ముందు కూడా దురందర్ ముందు కూడా ఫ్లాప్లోనే ఉన్నాడు. సర్కస్ అని చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. బట్ రణ్వీర్ సింగ్ ఇందులో ఓన్లీ స్టోరీని చూసారు అందరూ. స్టోరీయే హీరో. అది రణ్వీర్ సింగ్కి ప్లస్ అయింది. బట్ అతను కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్ అని. మొత్తానికైతే ఈ ప్రాపగండా మూవీ అని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ పాకిస్తాన్ మద్దతుదారులే. వాళ్ళు ఇండియాలోనే ఉంటూ ఇండియాకి ద్రోహం చేస్తున్నట్టున్నారు. భారత్ మాతాకి జై అననికి వీళ్ళకి ప్రాబ్లం. ఇలాంటి వారు మాట్లాడుతున్నారు ఈ ప్రాపగండా మూవీ అది ఇదని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆదిత్యధర్. ఇలాంటి మూవీస్ ఇక ముందు కూడా వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆదిత్యధర్ యురి అనేది 2018లో వచ్చిన మూవీ. అది కూడా ఆల్మోస్ట్ 350 అబోవ్ క్రోర్ చేసింది. మధ్యలో 5-6 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఈ పార్ట్స్ అనేది రిలీజ్ చేశాడు. నిజంగా 2.5 ఇయర్స్లోనే దురందర్ 2 అనేది నాటే జోకు 7 అవర్స్ రన్ టైం అనేది మూవీ ఇంత కూడా వేస్ట్ కాకుండా పక్కాగా ప్లాన్ స్క్రిప్ట్ తోటి ఆదిత్యధర్ టేకింగ్ అయితే ఇప్పుడు ఎవరైనా కానీ వావ్ టేక్ ఎ బావ్ అనే అంటున్నారు. నిజంగా దిగ్గజ డైరెక్టర్స్లో అయితే ఆదిత్యధర్ చేరిపోయాడు తన టేకింగ్ తోటి. అండ్ ఎందుకంటే మనం 2 అవర్స్ మూవీనే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చూడలేని పరిస్థితి. అలాంటిది 4 అవర్స్ కూర్చోబెట్టాడంటే ఆదిత్యధర్ నిజంగా సూపర్.
ఇంకోటి సాంగ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. 4 అవర్స్‌లో ఆ ఇంగ్లీష్ ర్యాప్స్ అయినా, ఇవైనా ట్రాక్సింగ్ అయినా చాలా బాగుంది. మన ఛానెల్‌లో ఈ మూవీ మీద రివ్యూ ఉంది. బట్ ఎందుకో ఇది కొంచెం డీప్‌గా చెప్పాలి ఈ మూవీ. మీరు ఈ మూవీ మీద చాలా చూస్తున్నారని అనిపించింది. బట్ మూవీ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో మన ముంబై దారులు అనేది, సెకండ్ పార్ట్‌లో ఈ నోట్ల రద్దు వెనక ఏమేమైనాయని మన హిందుస్థాన్ మీద దాడులు అనేది మనకు పాకిస్తాన్ నుంచి కళ్ళ కట్టినట్టు చూపెట్టారు. ఇంకోటి 'ల్యారీ' అనేదైతే అసలు ఆ సెట్ అయితే ఇది బ్యాంకాక్‌లో వేశారంట. అసలు సూపర్బ్ అసలు బ్యాంకాక్ చూస్తున్నట్టయితే పాకిస్తాన్‌లో తీశారా అన్నట్టుంటుంది. నిజంగా ఇంకా మిగతా నటులైనా చూస్తున్నట్టయితే ఆహ్, అక్షయ్ ఖన్నా అయితే అసలు హై ఇచ్చాడు ఆ రోల్‌కి. 'అర్జున్ రాంపాల్', 'మేజర్ ఇక్బాల్‌గా', 'మాధవన్' వీళ్ళందరూ చాలా బాగా చేశారు. 'సారా అర్జున్‌కైతే ఇదొక పర్ఫెక్ట్ డెబ్యూ ఈ మూవీ. ఇంకోటి ఈ మూవీకి నిర్మాణ భాగస్వామ్యం జియో. ఈ జియో వారు ప్రతి దాంట్లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఇది మాత్రం వాళ్ళకు మామూలు హిట్ కాదు. ఇక మామూలు వాళ్ళ లాంచింగ్‌లోనే ఇక బిగ్గెస్ట్ హిట్ కొట్టారు వాళ్ళు. ఫస్ట్ పార్ట్ అయినా, సెకండ్ పార్ట్ అయినా. అది. ఇది గైస్. థాంక్ యూ.